అయితే మంత్రి ఎవరు అని అంటే కుజుడు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. దీనివల్ల కలిగేటువంటిది ఏమిటి అని అంటే అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కొట్లాటలు జరిగే అవకాశం ఉంది. కలహాలు, చోర భయాలు, అగ్ని భయాలు, ముఖ్యంగా యుద్ధ భయం. అంతేకాదు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వర్షాలు సామాన్యంగా కురుస్తాయి. తెగుళ్ళు పట్టి పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ధాన్యాదులకు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవ నాయకుడు సేనాధిపతి, ఆయన చంద్రుడు. ఈయన వల్ల ఏంటంటే అతివర్షం, అతివార్ఘం, బాగా వర్షాలు పడతాయి, ధాన్యాలు కూడా బాగా పెరుగుతాయి, ప్రజలందరూ కూడా రోగములు లేని వాళ్ళై సుఖంగా ఉంటారు, ఆవులన్నీ కూడా బాగా పాలన ఇస్తూ ఉంటాయి. కారణం చంద్రుడు సేనాధిపతి కావటం వల్ల. అయితే చంద్రుడిలో అంత బలము, పైగా ఆయన ఉంటే ఒకరోజు పూర్తిగా ఉంటాడు, ఒకరోజు అసలు ఉండడు, కొంత పెరుగుతాడు, కొంత తరుగుతాడు. ఆయన లక్షణం అది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే సైన్యంలో కానీ సైన్యాధిపతుల్లో కానీ కొన్ని మార్పులు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏతావత సంవత్సరానికి సేనాధిపతి చంద్రుడు కాబట్టి ప్రపంచరీత్యా ప్రజల రీత్యా కూడా బాగానే ఉంటుంది. సస్య అధిపతి గురువు. దీనివల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు, యవలు, గోధుమలు, శనగలు, జొన్నలు, పెసలు, ఉలవలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అంతేకాదు వేరుశనగ, ప్రత్తి, బంగారం, వెండి, వస్త్రాలు వీటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మిగతా ఏవి తగ్గినా తగ్గకపోయినా ప్రజల్లో బంగారము వెండి తగ్గుతుంది అంటే అమ్మయ్యా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందండి అనుకుంటారు. బంగారము వెండితో మనం బతకం. బంగారం వెండి మన ఆకలి తీర్చదు. మన ఆకలిని తీర్చేవి ధాన్యాలు, అవి బాగుండాలి. కానీ ఈ సంవత్సరంలో విశేషం ఏమిటి అని కనుక అన్నట్లయితే బంగారము వెండి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది.